అబద్ధం చెప్పిన అతికినట్లు ఉండాలని అంటారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం తెలియదని అనుకోవాలా? తెలియక కాదు, మభ్యపెట్టడం ఆయన అలవాటు. ఎన్నికల వేళ ముస్లిం మైనారిటీలను మభ్యపెట్టడానికి ఆయన జిత్తులమారు వ్యవహారానికి దిగుతున్నారు. పొత్తు కోసం తాను బీజేపీ వద్దకు వెళ్లలేదని, బీజేపీ వాళ్లే తన వద్దకు వచ్చారని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా ముస్లిం మైనారిటీలే కాదు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నేతలను బతిమిలాడి బామాలి సాగిలబడి పొత్తు కుదుర్చుకున్నారు. అందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వేడుకున్నారు. మంగళవారం ఆయన కుప్పం తదితర ప్రాంతంలో ప్రసంగాలు చేశారు. పొత్తు కావాలని తాను వెళ్లలేదని, వాళ్ళు వస్తేనే తాను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన విషయం గానీ, బీజేపీ అగ్రనేతల వద్ద సాగిలబడిన విషయం గానీ రహస్యమేమీ కాదు, అంతా బహిరంగమే. పొత్తు సీట్ల కోసం కాదని ఆయన అన్నారు. సీట్ల కోసం కాకపోతే ఎందుకో చంద్రబాబు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి ఆయన వెయ్యని ఎత్తులు లేవు, చెప్పని అబద్ధాలు లేవు. సీట్ల కోసం కాకపోతే అధికారం ఎలా దక్కుతుందనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలి. వాలంటీర్లపై మరోసారి విషయం చిమ్ముతూనే వారు నెలకు 30 నుంచి 50 వేల రూపాయలు ఆర్జించే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తానని చెబుతున్నారు. ఇంతకుముందు ఆయన ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం ఎవరికీ తెలియదని ఆయన అనుకుంటున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారని, దానిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఓవైపు వాలంటీర్లను మచ్చిక చేసుకోవడానికి కాకమ్మ కబుర్లు చెబుతూనే మరోవైపు విషయం చిమ్ముతున్నారు. రాజీనామా చేయటం అనేది వాలంటీర్ల వ్యక్తిగత విషయం. నిజానికి చంద్రబాబుకు వాలంటీర్ల భయం పట్టుకుంది. వాలంటీర్ల ద్వారానే ఏ విధమైన కష్టనష్టాలు లేకుండా ప్రజలు సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్నారు. దాంతో ప్రజలు ముఖ్యమంత్రి జగన్ వైపు ఉన్నారు.